ఇంకా టైం పాస్ అట్లా ఆడుకోవడానికి ఎవ్వలేదు. యశ్ వర్ష అని పిలుద్దాం. యశ్ వర్ష ఏంది సరే, ఏం పనిలేదా ఎండకి నీకు? అక్క ప్లీజ్ అక్క యశ్ వర్ష అని పంపి ఆడుకుంటాం. ఒక్క బయట వాళ్ళు వస్తున్నారు అంటే ఏమన్నా అయితే నీదే బాధ్యత, అట్లయితేనే పంపిస్తా. కానీ అదే బాధ్యత అక్క. వర్ష సిరక్క వచ్చింది మీకోసం. వస్తుంది పిలిచినావంట. హాలిడేస్ అయితే 10 రోజుల్లో అయిపోతాయి. ఊకే ఇంట్లో కూర్చోనేనా, బయట ఆడుకుందాం రండి. A few moments later. పట్టుకుపోయేటోళ్ళు లెక్క ఉన్నారు. ఎవరే? మీ మమ్మీ నన్ను అంటది మీరు ఏమన్నా అయితే అడిగిపోకండి, నాకన్నా ఉండండి. యశ్ వచ్చి అడిగిపోకండి, నేను ఇడికే మాట్లాడొస్తా. హలో పెద్ద లేదు, చిన్నపిల్లలు ఇద్దరు పాండ్రా వేసేద్దాం. ప్లాన్ చేసావు మైక్. పర్రా వేసేద్దాం. అక్క చాక్లెట్ తీసుకోకే. వద్దే మమ్మీ కొడుతుంది, తీసుకోకే. ఎవరికి ఏమన్నా చెప్తే నువ్వు చంపేస్తా. ఇప్పుడు చెప్తున్నాను, ముందే చెప్పాలి. వద్దు వద్దు, నన్ను ఏం చేయొద్దు. వద్దు వద్దు. खत्म बाय बाय टाटा गुड बाय गया खत्म సరేలే ఉంటా. ఈ పిల్లలు ఏం చేస్తుర్రో. చెల్లేదే నాకు తెలియదు అక్క, ఇంటికి పోయినాక చూద్దాం. A few moments later. వర్ష వర్ష వర్ష. ఏంద్రా అట్లా మొత్తుకుంటురు? ఏందో మీ ఇద్దరు వచ్చారు, చెల్లేడా? అదే మమ్మీ, చెల్లె ఇంటికి రాలేదా? అదేందక్క వర్ష ఇంటికి రాలేదా? అదేందే మీతో రాలేదా? ఇంటికి రావడం ఏందే? మీరందరు కలిసిపోయారు కానీ. ఏమో మమ్మీ, మా కాడికి అయితే రాలేదు. నేను లేనక్క, స్కూల్ నుంచి అర్జెంట్ ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడడానికి పోయినక్క. భగవంతుడు అని ఎప్పటికి చెప్పిన పిల్లని పంపనని, పిల్ల ఆడిపోయిందో ఏమో. వర్ష వర్ష పాండే ఎక్కడికి పోయిందో ఏమో, ఎక్కడ ఎక్కినా లేదు. మమ్మీ మమ్మీ నీకు అది చెప్పాలి. నీ బాధ ఇప్పుడు చూపించి చెల్లని వేసుకొని పోయాను. భగవంతుడు అని